శ్రీను గారు అవసరం లేదు. ఓకే కంచెన్ ఫోటో తీసుకొని చేయింపు అట్లా పట్టుకోండి. మంటాడ వెంకటేశ్వర స్వామి దగ్గరకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా, పామరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు వచ్చి మా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని, అయ్యా మీరు సృష్టించినటువంటి ఈ లోకంలో ఎవరో అతిథులు గారు చంద్రబాబు నాయుడు గారికి దేవుడు కాదు కదా, మామగారు కాదు, దేవుడు కాదు, తమ్ముడు కాదు, కొడుకు కాదు, ఎవరు కాదు, అన్నీ కూడా ఆయనకి రాజకీయాల కోసం కులాలు మతాల మధ్యన చిచ్చును పెట్టి చేసే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారికి 50 ఇయర్స్ అండి ఈ మధ్య పూర్తయినాయి. 50 ఇయర్స్ ఇండస్ట్రీలో ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెట్టుకోవడం కోసం అందరూ కూడా వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ కష్టాలు ఉన్నాయని నాకు చెప్తే అని చెప్పుకునే కార్యక్రమం ఉంటే, ఈయన ఆ వెంకటేశ్వర స్వామినే కష్టాల్లో పెట్టే కార్యక్రమం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ధైర్యం ఉందో, అదే ఉందంటే నేను చిత్తూరులో పుట్టానో అని చెప్పి మాట్లాడతాడు. అంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్రాన్ని ఈ 50 సంవత్సరాల్లో ఒక విధ్వంసకరమైనటువంటి వాతావరణం సృష్టించారో దీనికే ఉదాహరణ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అసలు విషయంలోకి వస్తే, మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఆయన మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక విధ్వంసం సృష్టించి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద అపవాదులు వేయాలనే ఒక ఆలోచనతోటి అతి పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూలో కూడా ఏదో మన కొవ్వు కలిసింది, కలిసింది అని చెప్పి ఆ రోజు
ఆ రోజు ఆరోపణలు చేశారు. కానీ తిరుపతి లడ్డు అంటే ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా ఒక పవిత్రంగా ప్రతి ఒక్కరు కూడా అన్ని మతాల వాళ్ళు కూడా ఆ లడ్డూని ఎంతో పవిత్రంగా చూసి తీసుకుంటారు. ఎవరైనా తిరుపతిలో వచ్చామంటే ఏం లడ్డు ఇవ్వలేదని అడుగుతారు. అటువంటి ఆ లడ్డూను కూడా అపవిత్రం చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దారుణం. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం, ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండడం, ఎన్టీ రామారావు గారు ఆయనకి పిల్లనివ్వడం, ఇవన్నీ కూడా ఎంత దారుణమైన విషయాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ శాపాలుగా తయారైనవి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా చేస్తారు. ఇవన్నీ కూడా దేవుడి మీద రాజకీయం చేస్తారు, మతం మీద రాజకీయం చేస్తారు, కులం మీద రాజకీయం చేస్తారు. కానీ ఏ రోజు కూడా ఈ దేశం గురించి ఏంటి, ఈ దేశ భవిష్యత్తు ఏంటి, ఈ దేశం గురించి ఎంతమంది పెద్దవాళ్ళు త్యాగాలు చేసి మనం ఈ విధంగా ఈరోజు ఇలా ఉన్నాం, వాటిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఆ త్యాగమూర్తులు చేసినటువంటి త్యాగాలకు మనం మళ్ళీ ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళి ఏ వర్గాలను పైకి తీసుకురావాలి అనే ఆలోచన ఈ ముఖ్యమంత్రికి గారు కానీ ఈ కూటమి నాయకులకు గారు కానీ ఎక్కడ లేదు. ఎంతసేపు కులం, మతం, రాజకీయం, ఈ కులం వాళ్ళని ఆ కులం మీద గొడవ పెడతాం, ఆ కులం వాళ్ళని ఈ కులం మీద గొడవ పెడతాం, ఆ కులం వాళ్ళని ఈ కుల నాయకుల్ని ఆ కులాల మీద తగాదాలు పెట్టడం తప్ప ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఏమీ పని లేదు. కానీ భగవంతుడు చూస్తాడు, డెఫినెట్ గా కూడా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్తాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎంతో గొప్ప దేశం ఈ భారతదేశం. ఈ భారతదేశంలో ఎంతో మంది త్యాగ ధనులు వాళ్ళ త్యాగాలు చేస్తే స్వతంత్ర పోరాటంలో కానీ ఎప్పుడైనా కానీ ఒక రాష్ట్రంలో ఏదైనా సమస్య, దేశంలో ఏదైనా సమస్య వచ్చినా కానీ ఎంతమంది పోరాటాలు చేస్తే ఈరోజు మనందరం ఉన్నాం. ఆ మనుషుల్ని ఎవరిని తలుచుకోరు, ఆ మనుషుల్ని ఎవరిని కూడా గుర్తు చేసుకోరు. ఆ మనుషుల యొక్క ఏదైతే వాళ్ళు భావించారో ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నారో ఆ విధంగా మాత్రం ముందుకెళ్లరు. ఎందుకంటే ఆ విధంగా ముందుకెళ్తే వీళ్ళకి వాళ్ళ రాజకీయాలు వాళ్ళకి వనగోరు. అందుకోసం అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో విధ్వంసంగా సృష్టించి అన్ని కులాలు మతాల మధ్యన గొడవలు పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉండి మాట్లాడకూడదేమో. ఈరోజు దేవుడిని దర్శించుకుంటా వస్తూ ఉంటాయి. రాత్రి పోలీసులు ఫోన్ చేసి వాళ్ళు ఏం మాట్లాడతారు, పర్మిషన్ తీసుకోవాలని చెప్తారు. పర్మిషన్ తీసుకోవాలంటే దేవుడి దగ్గరికి వచ్చి మా మొర చెప్పుకోవడం కోసం కూడా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఈ పోలీసులు కూడా చూపిస్తూ ఉన్నారు. నేను అడిగాను ఒకటే ఎస్ఐ గారిని, అయ్యా మీరు గడ్డిపాడులో కృష్ణాపురంలో కార్వాన్లు పెట్టి కోడి పందాలు వేస్తుంటే ఏం పర్మిషన్ తీసుకున్నారని చెప్పి నేను అడిగాను. అడిగితే మా మోహన్ రెడ్డి గారు ఉన్న చోట ఉన్నాడు కదా, ఆయన అంటాడు మీరు వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి పర్మిషన్ తీసుకున్నారు, మీరు ఏం డబ్బులు ఇస్తారయ్యా అని అడుగుతా ఉన్నాడు. అంటే మేము దేవుడి దగ్గరికి వెళ్తాం, మేమేం డబ్బులు ఇస్తామని చెప్పండి. వాళ్ళేమో కార్వాన్లు తీసుకొచ్చి వాళ్ళకి కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చారు, మీరేమైనా డబ్బులు ఇస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నారు. అంటే నేను ఈ విషయాన్ని ఎందుకు నేను ఈ విధంగా చెప్తా ఉన్నాను, ప్రస్తావిస్తా ఉన్నానంటే అసలు ఎక్కడ కూడా ఒక సిస్టమ్ అనేది లేదు. కోడి పందాలు వేసుకుంటున్నావా, పేకాట వేసుకుంటున్నావా, ఇదివరకు గోవా వెళ్తే క్యాసినో ఉండేదంట, కానీ ఎక్కడ పడితే అక్కడ క్యాసినోలు అంటే ఈ దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే ఇంకోటి లేదు. ఈ డైవర్ట్ చేసి ఆ పేకాట్లు, ఆ కోడి పందాలు, ఆ క్యాసినోలు వేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దయచేసి ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా ప్రకృతి చూస్తా ఊరుకోదు. ఈ రాష్ట్రంలో ఇలాంటి పిచ్చి పనులు చేస్తే దేవుడు క్షమించడు. ఆ భగవంతుడిని కోరుకున్నాం, ఈ రాష్ట్రం చల్లగా ఉండాలని కోరుకున్నాం, మంచి పరిపాలన ఇవ్వాలని కోరుకున్నాం, మంచి పరిపాలన ఇచ్చే నాయకుడు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూను కూడా ఆయన అపవిత్రం చేసి రాజకీయాలు చేయాలనుకున్నాడో ఆయన్ని శిక్షించొద్దులే. ఎందుకంటే కనీసం ఆ బుద్ధి ప్రసాదించమని చెప్పి కోరుకుంటా ఉన్నాం. దయచేసి వయసులో పెద్దవాడు కాబట్టి ఆ బుద్ధి, అందులో ఈ నియోజకవర్గ అల్లుడు ఆయనకి బుద్ధి ప్రసాదించమని కోరుకుంటూ, ఇంకా రాష్ట్రంలో దయచేసి ఇలాంటి కార్యక్రమాలు చేయదు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వయసు అయిపోయింది, ఇండస్ట్రీ మనది 75 years వచ్చేసినాయి.
ఇంకా నువ్వు ఈ రాజకీయాలు చేసుకుంటూ వెళ్తే మీ అబ్బాయి ఏమో రెడ్ బుక్ అంటాడు, మీరేమో ఏదో రాజకీయాలు చేస్తారు, అన్నిటి మీద విధ్వంసం సృష్టిస్తారు, కులాల నాయకుల్ని రెచ్చగొడతారు. ఎంత దారుణంగా మాట్లాడుతాను. మళ్ళీ నిన్న మన ఎమ్మెల్యేలు మళ్ళీ నటులు ఉన్నారు కదా, నటులందరూ కూడా కలిసి మళ్ళీ గుళ్ళు కడిగేస్తున్నారు. గుళ్ళు కడిగేమని ఉంటాడు, గుళ్ళు కడిగేస్తా ఉన్నారు. గుళ్ళు కడిగేసి వైసీపీ సైకోలు అది ఇది అని మాట్లాడతాడు. ఇక్కడ పామర్ ఎమ్మెల్యే ఈ రోజు పామర్ ఎమ్మెల్యే ఏదో ఒక చోటకి వెళ్ళడం, ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళడం, ఏదో ఒక కోడి పందెంకి వెళ్ళడం, ఏదో ఒక క్యాసినోకి వెళ్ళడం, ఎంత వచ్చినాయో డబ్బులు చూసుకునే పరిస్థితిలో ఉన్నాం తప్ప ఈ వెంకటేశ్వర స్వామి గురించి ఆయనకి ఎందుకు, లేకపోతే ఇంకొక విషయం ఆయనకి ఎందుకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.